మన రేవంత్ రెడ్డి గారు అన్నారు అసెంబ్లీలో, నాకు జీతాలు ఇవ్వడానికి కూడా నా దగ్గర నిధులు లేవన్నారు. ప్రభుత్వ ఉద్యోగ పనిచేసినటువంటి ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈ రోజు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే దాదాపు రాష్ట్రంలో 40 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి నీకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవు, పెన్షన్ ఇవ్వడానికి నిధులు లేవు, ఏ విధంగా నువ్వు డెవలప్ చేస్తావు మున్సిపాలిటీస్ ని? ఎట్లా చేశాడంటే మీ మీద పన్ను భారం పెడతాడు, ట్యాక్స్ టెర్రరిజం చేస్తాడు, ప్రజా సొమ్ముని అవినీతి పరంగా సంపాదించుకొని గతంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని మార్చాలని చెప్పి ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే వాళ్ళు దొంగలయ్యారు, వీళ్ళు దోపిడి దొంగలయ్యారు. అది మనం చూస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు మనం దోచుకున్నారు, వీళ్ళు మనం దోచుకుంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రాలు అయితే పరిపాలిస్తున్నాయో ఎక్కడ కూడా అవినీతి లేదు. అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న ఒక్క అవినీతి సంఘటన జరగలే. మేము మీకు చెప్తా ఉన్నాం మిత్రులారా, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. నల్గొండలో కూడా అవినీతి రహితమైనటువంటి పాలన నల్గొండ కార్పొరేషన్ వస్తుంది. మీ అందరూ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. సేవ్ తెలంగాణ, వోట్ ఫర్ బీజేపీ.